ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు అన్ని కూడా ఆయనే కదా. కాబట్టి అందరి పేర్లు తెలుసు అన్నమాట. మరియా లోపల ఆమె వెంటనే ఆమె వెనుక తిరిగి నేర్చుకుంటే తోటమాల అనుకోయింది. ఆమె వెళ్తానే ఉంది. అప్పుడు ఇట్లా తిరిగి చూసి పాడక ఎవరు? యేసు ప్రభు అన్నమాట. యేసు ప్రభు మరియా దగ్గరికి రావద్దు, నన్ను ముట్టుకోవద్దు, ఇంకా నా యొక్క నేను మీ కొరకు అంటే అందరు మనుషుల నిమిత్తం నేను ఆచరణ రక్తం నా దగ్గరే ఉంది, ఇంకా నేను తండ్రి దగ్గర నేను చేర్చుకోబడలేదు, తీసుకొని పోతున్నాను, నన్ను ముట్టుకోవద్దు అంతవరకు అని చెప్పేసి నువ్వు చెప్పు, మీ ప్రభు నా దేవుడు నీ దేవుడు, నా ప్రభు మీ ప్రభు లేచినాడు, నా తండ్రి మీ తండ్రి లేచినాడు, నీ విషయము ప్రజలకు చెప్పుకో, శిష్యులకు చెప్పు అని పంపిస్తాడు అన్నమాట. అర్థమైందా? కాబట్టి ఈ విధంగా యేసు ప్రభు ఎప్పుడో ఆయన ఈ కార్యం చేసేస్తున్నాడు. ఎప్పుడో ఈ కార్యం జరిగిపోయింది. ఎప్పుడు జరిగిపోయింది? మన జరిగిందా? లేదా? 2000 సంవత్సరం ఈ సంవత్సరము 2022 కదా. అంటే అంత పూర్వం అన్నమాట. అంత పూర్వమే యేసు ప్రభు మన కోసము ఈ కార్యాన్ని చేసేసినాడు. ఎప్పుడో జరిగిపోయింది. అయినా కూడా మనము జీవించే జీవిస్తున్నాడు. పిల్లలు ఏమేమన్నప్పుడే ఆయన ఏం పేరు? ఆయనకు పేరు జీవించే దేవుడు. చెప్పండి, ఇప్పుడు కూడా జీవిస్తున్నాడు. యేసు అంటే పలుకుతాడు ఆయన. అర్థమైనా? మూగ దేవుడు కాదు ఆయన, బ్రతికి ఉన్న దేవుడు కదా. పలుకుతాడు ఆయన. అర్థమైనా? ఆయన జీవించుచున్న దేవుడు. కాబట్టి ఈ జీవించే దేవుణ్ణి మనం ఏం చేయాలా? ఆహ్వానించాలి మన హృదయంలోనికి. యేసుప్రభువా రా, నా హృదయంలోనికి రా కదా. నేను లోకంలో ఏం చేస్తున్నా? పోరాడుతున్నారా లేదా? చెప్తారా? ఫస్ట్ దేంతో పోరాడుతున్నాము? పాపంపై పోరాడుతున్నాం కదా. ఇక ఇచ్ఛలతో కోరికలతో కదా. దేవుడితో కలిగించే ప్రతి ఒక్క శోధనపై నాకు విజయం కావాలా? ఈ పోరాటంలో నాకు విజయం కావాలంటే ఏం అవసరం? మనకు యేసు యొక్క రక్తం అవసరం. ఏం అవసరము? యేసు యొక్క రక్తం. యేసులో మన హృదయంలో జీవిస్తే మనకేముంటుంది? పాపంపై విజయం ఉంటుంది. మీరు ఇంకా పాపంలోనే ఉన్నారనుకోండి, మీలో యేసు జీవిస్తున్నాడని అర్థమా? లేదు కదా. యేసు మీలో జీవించడం లేదు, మీరు అడగడం లేదు. అదేం చెప్పండి? ఉద్దేశం ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు హృదయంలో జీవించిన పాపంపై మనకేముంటుంది? జయ జీవితము ఉంటుంది. పాపంపై జయ జీవితము ఉంటుంది. కాబట్టి యేసుప్రభు నా యొక్క పాపమును తీసివేయి, నా హృదయంలోనికి రా, పాపంపై నాకు జయ జీవితమును నాకు దయచేయండి. శరీరంపై కదా, లోకంపై నాకు, సాతానుపై ఏం చేయాలి? మాకు విజయం కావాలా? నేను అలా చేస్తున్నా, అదొక పాపం. పాపాన్ని జయించలేకపోతున్నా. యేసుప్రభు నా హృదయంలోనికి రా, ఈ యొక్క పాపంపై నాకు విజయం దయచేయి కదా. పొద్దున వేసి ప్రార్థన చేయలేకపోతున్నా కదా. అంటే ఆసక్తి ఉన్నది పిల్లలకు. పొద్దున వేసి చదువుతున్నారు వాక్యము. ఎట్లా మరి మన ఆత్మలో బలపడతాము? ప్రతిరోజు మన దేహం పెరగాలంటే అన్నం తింటామా? నీళ్ళు అవుతామా కదా. మన దేహం పెరుగుతుంది. అట్లా మన ఆత్మ ఉంది కదా. ఈ ఆత్మ కూడా మనం పెంచుకోవాలి. ఆత్మకు ఏం అవసరము? అన్నం అవసరం. అన్నం ఏంటి? వాక్యం కదా. ప్రతిరోజు ఏం చేయాలి? మనము పొద్దున వేసి బైబిల్ చదవాలా. చదువుతున్నారా? మరి చదవగలిగిన పిల్లలందరూ కూడా చదవాలా. పొద్దున వేసి ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలి కదా. బైబిల్ చదువుకొని ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. బైబిల్ చదువుకొని ఏం చేయాలా? ప్రార్థన కార్యక్రమాలు మొదలు పెట్టుకోవాలి. అర్థమైందా? కాబట్టి మీరు ఈరోజు తీర్మానించుకోవాలా, మన హృదయంలోనికి రా యేసు ప్రభువా, నాలో ఉన్నట్టు ప్రతి పాపంపై నాకు